అయితే గురువుగారు మనకి రాబోయే పరాభవన సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో కలిసి తెలియజేస్తారా? తప్పకుండా అండి. సింహరాశి వారికి ముందుగా గ్రహస్థితి చూసుకుంటే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు, అష్టమ శని నడుస్తున్నాడు. లాభస్థానంలో గురువు ఉంటే ఆ గురువు జూన్ నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు. అయితే వీటికంటే కూడా మనకి పరాభవన సంవత్సరం అంటే ఏ సంవత్సరమైనా మనకు అలవాటు ఉన్నది ఏంటంటే పంచాంగం చూసుకుంటాం. అవును. ఈ పంచాంగంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే 5, 5 అంటే సమంగా ఉంది. అవును. అంటే మనకి ఈ సంవత్సరం ఒక 5 లక్షలు ఖర్చు లేదా 5 కోట్లు ఖర్చు అనుకుంటే 5 కోట్లు సరిగ్గా వస్తాయి మనకి. రూపాయి మిగలదు, మీరు రూపాయి తగలదు, అలా ఉంది. అదేవిధంగా అవమానించే వాళ్ళ సంఖ్య, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కూడా ఈక్వల్గా ఉంది, 7, 7. ఓకే. సో అందుకని ఈ 5, 5, 7, 7 ఉన్నందుకు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆదాయం పెంచుకోవాలి కాబట్టి సింహం వారికి లగ్నంలో కేతు ఉన్నందుకు తెలియని ఒక వైరాగ్యము, విరక్తి, తర్వాత చూద్దాంలే ఇప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఇవి పెరుగుతూ ఉంటాయి చెప్పాలంటే నవంబర్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి. అయితే ఆదాయం పెంచుకోవడానికి మాత్రం విష్ణు సహస్రనామాలు చేయడం కంటే ఉత్తమం మరొకటి లేదు. వ్యయం తగ్గడానికి వీళ్ళు బియ్యం ఉంటాయి కదా, బియ్యాన్ని దానంగా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి వ్యయం అనేటువంటి తగ్గి తీరుతుంది, అందులో సందేహం ఏమీ లేదు. ఓకే. అయితే వీరికి రాజపూజ్య అవమానాలు కూడా 7, 7గా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి రాజ్యపూజ్యం పెరగాలి, అవమానం తగ్గాలి అంటే అవమానం తగ్గడానికి శ్రీమాత్రే నమః మంత్రం చేస్తూ ఉండాలి. రాజపూజ్యం పెరగాలన్నా అవమానం తగ్గాలన్నా శ్రీమాత్రనే పనిచేస్తుంది. ఎందుకంటే 3, 10 అధిపతి శుక్రుడే అవుతాడు వీళ్ళకి. అయితే ఇక మిగతా అంశాలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పే విషయంలో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లగ్నకేతు వల్ల, సప్తమ రాహు వల్ల కొంత విరక్తి, వైరాగ్యం ఉన్నప్పటికీ వీళ్ళ జీవిత భాగస్వామికి మళ్ళీ కొంచెం ఏంటి ఇట్లా ఉన్నారు, కొంచెం పాష్గా ఉండాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. వీళ్ళకి వచ్చే సంబంధాలు కూడా లోకల్గా సంబంధాలు వెతుక్కుంటే వీళ్ళకి సెట్ కాదండి నవంబర్ వరకు. ఎందుకంటే సప్తమ రాహు అంటే విదేశాలకు కారకుడు కదా. చాలామంది ఏంటంటే నాకు జాతకం చూపించి అమ్మ మీకు విదేశీ యోగం ఉంది, నాకు వెళ్ళాలని లేదండి అంటారు. నీకు అంటే నేను అనేది ఏంటంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటేనంటే గ్రహస్థితిలో మహాదశలు గోచారం వచ్చినప్పుడు మనకు సంబంధం లేకుండా జరిగిపోతాయి పనులు. అలా ఏంటంటే ఇప్పుడు సంబంధాలు చూసుకునేటప్పుడు సప్తమంలో రాహు ఉన్నప్పుడు విదేశీ సంబంధాలు అయితేనే తొందరగా సెట్ అవుతాయి. విదేశీ సంబంధాలు వద్దు అనుకుంటుంటే ఇంకా లేట్ అవ్వడం, స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫినాన్షియల్గా అయితే ఫస్ట్ 3 మంత్స్ చాలా గ్రోత్ ఉంది. 3 మంత్స్ తర్వాత మధ్యవర్తిత్వంగా చేసేవి కొన్ని ఉంటాయి చూసారా, బ్రోకరేజ్ చేయడము, మిడిల్, వాటి వల్ల కొంత ఆదాయం బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరం జూన్ తర్వాత ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి బలం వీళ్ళకి చాలా బాగుంది చెప్పాలంటే. అయితే ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు చూసుకోవాలి. ఒకటి, వీళ్ళ పేరు మీద వీళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు వీళ్ళకి ప్రాపర్టీ తీసుకునే యోగం ఉందా లేదా, ఇది కరెక్ట్ టైమా కాదా. ఒకవేళ వీళ్ళకి యోగం లేదు, ఇది కరెక్ట్ టైం కాదు, రెండు కూడా ఒక్కోసారి నెగిటివ్గా ఉన్నప్పుడు జీవిత భాగస్వామి లేదా పిల్లల పేర్ల మీద తీసుకోవాలి. అయితే డైరెక్షన్ మాత్రం ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని చూసుకొని డైరెక్షన్ వల్ల ఇంపే చేసుకోవాలి. ఓకే. సంతానం విషయంలో కొంచెం ఆలస్యము, ఫ్రెండ్స్ వల్ల కొంత స్ట్రెస్ అదే ఏర్పడుతూ ఉంటుంది వీరికి. అండ్ అష్టమశని ఒకటి నడుస్తుంది కాబట్టి మనము ఏ మంచి పని చేసిన అందులో ఒక్క తప్పైనా తీసి కొంచెం మనల్ని నింద మాత్రం గురవుతూ ఉంటుంది. అది మాత్రం కొద్దిగా ఉంటూ ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎంత కాలభైరవుని ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి చెప్పాలంటే. అలాగే వీళ్ళ జీవిత భాగస్వామికి కూడా విదేశాలకు వెళ్ళడానికి చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారు. కానీ సప్తమంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో అది చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి. కాకపోతే అష్టమశని నడుస్తున్నందుకు వీలైనంత మటుకు నెగ్లిజెన్సీ చేయకుండా, పోస్ట్పోన్ చేయకుండా కాస్త ఆయిల్ బాటిల్ ఉంటుంది, ఆయిల్ బాటిల్ని అంటే నువ్వుల నూనెని ముఖ్యంగా మీరు ఆలయంలో దీపారాధనకు వాడుకోమని కనుక ఇస్తున్నట్లయితే నెలకొకసారో 2 నెలలకు ఒకసారో శనివారం నాడు వీళ్ళకి అష్టమశని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. అయితే అష్టమశనిలో ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు తీసుకుంటారు, అది పెద్ద రాంగ్ స్టెప్, అది చేయకుండా ఉంటే సరిపోతుంది. అయితే గురువుగారు ఇప్పుడు నవనాయకులు అంటారు కదా. అవునండి. ఈ నవనాయకుల మీద ఆధారపడే మన ప్రపంచ పరిస్థితులు, దేశ కాలమానం అన్నీ ఉంటాయి కదా. అవునండి. సో ఈ నవనాయకుల వల్ల ఎలా ఉండిపోతుంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? తప్పకుండా దీనికి రాజు, మంత్రి, సైన్యాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఉంటారు, 9 మంది ఉంటారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా రాజు కనుక గురువు అయితే చాలా మంచిదని చెప్తారు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఎందుకంటే గురు రాసులు పాడైనందుకు రాజు గురువైనప్పటికీ ఎక్కువ మారణ హోమాలు, గొడవలు. ఎందుకు గొడవలు, రాజు గురువుకి ఎందుకు గొడవలు అనుకోవచ్చు. మంత్రి కుజుడయ్యాడు,
అంటే ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే మనం ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా మాట్లాడతాం. అది అగ్రెసివ్గా ఉంటే ఫస్ట్ కొట్టేస్తాం వెళ్ళిపోయి. అవును అవును ఎందుకు అంటే ఆ అగ్రెసివ్ నేచర్లో మనం ఉన్నాం కాబట్టి, అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజు గురువు అయినప్పుడు ఏంటంటే దేశపాలనా పరిస్థితి మీద చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి గురువు యొక్క స్వరూపం మారిపోయింది కాబట్టి చిన్న చిన్న విషయాలకి మిస్కమ్యూనికేషన్స్, గొడవలు, ఈ ముఖ్యంగా ఈ యుద్ధాలు ఇంకా ఓకే పెరిగి తద్వారా యుద్ధ విమానాలు ఎక్కువగా డెస్ట్రాయ్ అవ్వడం, కొన్ని వాయు సంబంధించిన ఇబ్బందులు రావడం, సడన్గా క్రాష్ అవ్వడం, షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, లేకపోతే ఇంటర్నెట్ క్రాష్ అవ్వడము, శాటిలైట్స్ కొన్ని సడన్గా పనిచేయకపోవడము, సిగ్నల్స్ కట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త యుద్ధాలు కూడా పెరుగుతాయి. చిన్నగా ఏముండదు, చాలా పెద్ద స్థాయిలో ఉంది యుద్ధాలు చెప్పాలంటే, ఎందుకంటే మంత్రి కుజుడైనందుకు. అలాగే సేనాధిపతి చంద్రుడయ్యాడు. సేనాధిపతి చంద్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక మనిషి కొట్లాడితే మనం అది పర్ఫెక్ట్ రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బాహుబలి సినిమాలో వాడు ఫైట్ చేస్తుంటాడు, అది మనకి తల్లి కోసం పోట్లాడుతున్నాడు కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో కామెడీగా కొట్టుకుంటూ ఉంటాడు, ఏంట్రా ఇక్కడ ఎందుకు ఫైట్ పెట్టాడు, ఇప్పుడు అవసరమా ఎలివేషన్ అనిపిస్తుంది. అట్లా ఏంటంటే చంద్రుడు సేనాధిపతి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు అవసరమా, వీళ్ళు ఎందుకు గొడవలు పెట్టేసుకుంటున్నాయి దేశాలు చిన్నపిల్లల్లాగా ఉన్నారేంటి వీళ్ళు, వాడు ఏదో అనగానే వీడు వెళ్ళిపోయి యుద్ధం వేసేస్తున్నాడు, వీడు రైఫిల్ వేసేస్తున్నాడు, అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి సేనాధిపతి చంద్రుడైనందుకు. అండ్ అలాగే సస్యాధిపతి అంటారు, అంటే క్రాప్స్, పంట సంబంధించిన బాగు ఉంటాయి, కొన్ని పంటలు విపరీతంగా డిస్టర్బ్ కూడా అవుతాయండి. క్రాప్స్ కారకుడు గురువు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం, అంటే గురువుకి శుక్రుడికి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడైనందుకు ఏంటంటే విపరీతమైన కమర్షియాలిటీ ధాన్యానికి పెరుగుతుంది. పప్పులు ఉప్పుల రేట్లు మనం ఎప్పుడూ ఊహించనట్టుగా, ఎప్పుడూ చూడలేదు ఇంత రేట్లు అనేటువంటిగా చూస్తాం మనం, పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా. అంటే మనం తినే ధాన్యపు సంబంధించిన విషయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ సంవత్సరం మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పోయాయి కాబట్టి ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి శుభ్రంగా 10 ఎకరాలు లీజు తీసుకొని నేను సాగు చేసుకుంటానే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అండ్ అలాగే అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి చంద్రుడికి వచ్చింది. చంద్రుడు ఒకరోజు నీచపడితే ఇంకో రోజు ఉచ్చు పొందుతాడు, ఇంకో రోజు పాపగ్రహంతో ఉంటే డౌన్ అయిపోతాడు, శుభగ్రహంతో ఉంటే బాగా పెరిగిపోతాడు. చంద్రుడికి ఏంటంటే సిచ్యువేషన్స్ని బట్టి మన మైండ్ మారిపోద్ది. చూసారు, మన మైండ్ ఎలా ఉంటుంది, మనసు బాగుంది సిచ్యువేషన్, మన మనసు ఆనందంగా ఉంటుంది, సిచ్యువేషన్ బాగాలేదు మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే మనసుకంటూ సపరేట్గా ఏముండదు, సిచ్యువేషన్ బట్టి మనసు స్పందిస్తూ ఉంటుంది. అలాగే ఈ ప్రైజెస్ కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు వారానికి ఉండదు, వారానికి ఉన్న రేటు మళ్ళీ ఆ పై వారం ఉండదు. ఆ రకంగా రేట్స్ మారిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అది చూస్తారు. అదేవిధంగా మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు అయినందుకు వర్షాలు బాగా పడతాయి. కాకపోతే కొన్ని దేశాల్లో అసలు ఇది నిజం మేఘమా, ఈ యుద్ధం వల్ల వచ్చిన మేఘమా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు ముసురు పట్టుకున్నట్టుగా ఉంటుంటాయి. కొన్నిసార్లు విపరీతంగా వర్షపాతాలు ఉంటాయి, మంచి కురవాల్సిన ప్లేస్లో మంచి జల్లులు పడతాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం 10-15 రోజులు అలాగ వర్షం ఉంటుంది, చూసిన మేఘం పెట్టేసి అలా కూడా ఉంటుంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాధిపతి అంటారు. సో రసాధిపతి అంటే పాలు, నెయ్యి మరియు అదేవిధంగా లోహాలు, ఇవన్నిటికి కూడా శని వచ్చింది ఆధిపత్యం. శని రావడం వల్ల, అదేవిధంగా నీరసాధిపతికి ఏమో గురువుకి రావడం వల్ల ఒకసారి ఈ లోహాలు ఇవన్నీ విపరీతమైన రేటు ఉంటే ఒకసారి బాగా తగ్గిపోవడం, అసలు ఏంటి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం లోహాల్లో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి.